నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నుంచి ఆగస్టు 21 వరకు దాదాపు 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. అనేక కీలక అంశాలని ప్రతిపక్షాలు లేవనెత్తడానికి ఇటు పెహల్గాం ఉగ్రదాడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆపరేషన్ సింధూర్, అలాగే బీహార్లో ఓట్ల జాబితా అంశం, తెలంగాణలో బీసీల రిజర్వేషన్ అంశం, అనేక అంశాలు ప్రతిపక్షాలు సిద్ధం చేసుకొని ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అవకాశం ఇస్తుంది, పార్లమెంట్లో ఒక ఉపయుక్తమైన చర్చ జరుగుతున్న దాని మీద అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా తొలి రోజు కూడా ఆశించిన స్థాయిలో చర్చ జరగలేదు. ప్రధాని ఇచ్చిన హామీని ఉల్లంఘించి ప్రమాణ స్వీకారాలు, సంతాపాలు అయిపోయిన తర్వాత ప్రధాని వెళ్ళిపోయారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చను చెప్పిన చర్చలు మనతో పాటు డాక్టర్ మహేష్ కొనగల్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. అలాగే కిషోర్ పూరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. పుల్లారావు గారు, చాలా కాలం తర్వాత ఒక సుదీర్ఘ బహుశా నెల రోజుల టైము, బట్ 21 రోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నిన్న అఖిలపక్ష సమావేశంలో కూడా అన్ని అంశాలు చర్చిద్దామని అధికార పక్షం చెప్పినట్టుగా వార్తలు వచ్చింది. ఏదైనా ఏఎంసీ ఇంక్లూడింగ్ ఆపరేషన్ సింధూర్, పెహల్గాంతో సహా చర్చ చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ట్రంప్ ప్రకటన కీలకంగా, ట్రంప్ 20 సార్లు 25 సార్లు చేసిన ప్రకటన, వీటన్నిటి మీద కూడా మాట్లాడతామని చెప్తారు. కానీ ప్రధాని గురించి కూడా హామీ ఇచ్చారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రధాని సభలో ఉండట్లేదు, ఆయన మాట్లాడే సమయంలో తప్పితే ఒక విమర్శ ఉంది. ఈసారి అలా కాకుండా ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తప్ప హౌస్లో అవైలబుల్గా ఉంటారని చెప్పి కూడా చెప్పారు. కానీ ఇవాళ జరిగింది కూడా మనం చూస్తే, మీరు ఫాలో అయ్యే ఉంటారు, ఈ కొన్ని సంతాపాలు, ఈ పేల్గా మృతులకి, అలాగే అహ్మదాబాదు విమాన బాధితులకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సంతాపాలు, తర్వాత ప్రధాని వెళ్ళిపోయారు. అలాగే ఈ పెహల్గాం గురించి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ గారు తొలి రోజే ఘాటుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మమ్మల్ని ఎందుకు మాట్లాడినవ్వరు అని. మాకు అధికార పక్షం నుంచి మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నాకు అవకాశం ఇవ్వాలి కదని ఆయన అంటూ ఉన్నారు. ఏంటి ఈ ట్రెండ్స్ చూస్తూ ఉంటే, తొలి రోజు సభ జరిగిన తీరు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? ఈ రేపటి నుంచి నార్మల్గా ఉంటారు. ఎందుకంటే ఈ డిబేట్ గవర్నమెంట్కి కావాలి, ఆపోజిషన్కి కావాలి, కాబట్టి తప్పకుండా నార్మల్గా ఉంటారు. వేళ ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే జరిగింది. నేను ఇలా చేస్తారే అనుకున్నాను, ఇలాగే జరిగింది. ఎందుకంటే ఇది మన సిస్టమ్ వేరు కదా, మన పార్లమెంట్ సిస్టమ్ వేరు, మనది ఏషియన్ సిస్టమ్ పార్లమెంట్. ఇలాగే జపాన్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఫిలిపీన్స్లో, మిగతా పార్లమెంట్స్లో జరగవు, బ్రిటిష్ పార్లమెంట్లో జరగవు. అక్కడ మన పద్ధతులు అలా ఉన్నాయి కాబట్టి ఐ ఎక్స్పెక్టెడ్. ఒప్ప అది వేరే విషయం. అక్కడ అది అప్పుడు పార్లమెంట్ డిస్టర్బ్ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ చేసేది కదా డిస్రప్షన్ చేస్తే, ఏదో విశేషంగా అది పొన్రెడ్డి గారు క్షమించాలి, అది అరుణ్ జైట్లీ గారు ఏదో అది పెద్ద ఒక రెవల్యూషన్గా చేస్తే ఆ సిస్టమ్ అలవాటు అయిపోయింది, డిస్రప్షన్. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అన్ఫార్చునేట్ ఎందుకంటే ఒక గుడ్ డిబేట్ ఉంటే అందరూ తెలుసుకుంటాం. కానీ గవర్నమెంట్ కూడా ఈ డిబేట్ కావాలనుకుంటున్నా. ఎందుకంటే పెద్ద నా వ్యూ, గవర్నమెంట్ అంటున్నా ఇది మోడీ గారు చేశారా లేకపోతే నేను చేశాను మీరు చేశారా కాదు, ఒక పెద్ద విజయం సింధూర్, ఒక గ్రేట్ విక్టరీగా నేను భావిస్తున్నా, చాలా మంది భావిస్తున్నారు ఎక్స్ జనరల్స్ అందరూ. ఎందుకంటే క్విక్ గా అయిపోయింది, వాక్ డౌన్ అవ్వలేదు. సో న్యాచురల్ గా గవర్నమెంట్ దగ్గర చెప్పుకుంటారు కదా, మేము మా వల్ల వింది మేము చేసాం. ప్రధాని హౌస్ బయట కూడా మాట్లాడారు దాని మీద, మనం సంబరాలు చేసుకోవాల్సిన టైము ఆపరేషన్ సింధూర్ విజయం గురించి అని కూడా మాట్లాడారు. ఆ తర్వాత అపోజిషన్ రోల్ కూడా ఒపోజ్ చేయాలి, తప్పలేదు. వాళ్ళ రోల్ కూడా అది కదా, కాన్స్టిట్యూషన్ కూడా చెప్పింది అనుకుంటున్నా, సిస్టమ్ అది పార్లమెంటరీ డెమోక్రసీలో. డ్యూటీ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ టు ఒపోజ్ చేయాలి, ఏం చేసినా అపోజ్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి. అన్ఫార్చునేట్ గా ఎక్స్పోజీస్ ఏం లేవు. ఒక అన్నప్పుడు ఇండియన్ పార్లమెంట్ లో ఎక్స్పోజీస్ ఎక్కువ ఉంటాయి, అంటే కరప్షన్ చేసి మంత్రులు దింపేయటం అదేం లేదు. చూస్తున్నారు కదా, ఎవరు అలాంటి చేయట్లు లేదు. ఎక్స్పోజెస్ కూడా చేయాలి, పార్లమెంట్ కరప్షన్ చేయాలి, ఫేవరెటిజం చేయాలి, ఇవన్నీ చేయాలి, అది చేయాలి. అపోజిషన్ రోల్ ఇస్ టు అపోజ్, అదొక తప్పకుండా. అండ్ గవర్నమెంట్స్ డ్యూటీ ఏంటంటే మంచి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్స్ వాళ్ళు ఉండి, రిజుజు వెరీ గుడ్ పార్లమెంటరీ అఫైర్స్, వెరీ గుడ్ మినిస్టర్, అందరికీ మాట్లాడతాడు, చేస్తాడు.
సో అతనిలో కూడా చాలా ఉంటుంది, అందరినీ తప్పించుకోవటం, పార్లమెంట్ మేనేజ్ చేసుకోవటం. సో మనం చూసేది ఏమో ఆశ్చర్యం కాదు, ఏం మునిగిపోలేదు. ఓకే. రేపు డిస్కస్ చేస్తారు, ఆ డిస్కషన్ ఎలాగెళ్తాదో మనకు సమయం తెలుస్తుంది. మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసుకోలేదు డిస్కషన్ ఏ లైన్లో వెళ్తాదో, పూర్వం చూసాయి కాబట్టి కొత్తగా ఉండదు. సో రేపటి నుంచి మీరు చూస్తారని నేను ప్రెడిక్ట్ చేస్తాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మహేష్ గారు, ఏంటి అంటే ప్రధానంగా ప్రతిపక్షం సరే జాతీయ స్థాయిలో కొన్ని అంశాలకి చాలామందికి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఒకవైపు ఆపరేషన్ జరిగిన దగ్గరికి సక్సెస్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఎందుకు సడన్గా ఆపేశారు అబ్రప్ట్గా? చాలా చర్చ జరిగింది. ఒక 20 సార్లు 25 సార్లు ట్రంప్ గారు మాట్లాడారు, ఆయన చెప్పడం వల్ల ఆపామా అన్నది ఒక $1 బిలియన్ క్వశ్చన్గా మనకి ప్రతిపక్ష నాయకులు కదా సమాజం అంతా ఉన్నది. రెండవది, గతంలో కాంగ్రెస్ని చాలా సందర్భాల్లో విమర్శించిన బీజేపీ ఎందుకు ఎల్ఓసీలోకి వెళ్ళలేకపోయింది, అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదన్న ప్రశ్నలు కూడా వచ్చినాయి. ఇది ఒక అంశం అయితే, రెండవది మీరు కొన్ని మేజర్గా ఈ బీహారు ఓటర్ లిస్టులు, అలాగే తెలంగాణ రిజర్వేషన్లు ఇవన్నీ మాట్లాడడానికి అవకాశం ఇస్తామని కూడా అధికార పక్షం చెప్పింది. ఎందుకని తొలి రోజు రాహుల్ గాంధీ గారు కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు? ముద్దా ఇస్ క్లియర్ అంటారు చూసారా, అట్లా పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకంగా పెట్టండి చాలా అంశాలు డిస్కషన్కి రావాలి అని చెప్పి మనం పదే అడుగుతూ ఆపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు అడుగుతూ వచ్చారు. సరే, వర్షాకాల సమావేశాల సమయం రానే వచ్చింది. వచ్చిన రోజే సరే దీంతో పాటుగా పహల్గామ్ మృతులకు నివాళులు అర్పించి, అసలు పహల్గామ్ మృతులకు కారకులైనటువంటి ఆ తీవ్రవాదులను మనం ఎందుకు పట్టుకోలేకపోయినాము లేదా పట్టుకున్నామా, దానికి మనం ఎలా దాయాది దేశం మీద ఏం ప్రతీకారం తీర్చుకున్నాము, దాంట్లో మనం ఏమేం చేసినాము, ఇంకేమైనా మిస్ అయినాయా, పహల్గామ్ దాడి తర్వాత హుటాహుట్టిన దుబాయ్ నుంచి పర్యటన రద్దు చేసుకుని వచ్చిన ప్రధానమంత్రి మోడీ గారు కాశ్మీర్ ఎందుకు వెళ్ళలేకపోయారు, బాధితులను ఎందుకు పరామర్శించలేకపోయారు. భారతదేశంలో 26 మంది బాధితులు, ఒక సామాన్య పర్యాటకులు చనిపోవడం కాశ్మీర్ చరిత్రలో ఇది ఒక అరుదైనటువంటి సంఘటన. కాబట్టి ఆయా కుటుంబాలకు భారత ప్రధానిగా మేమున్నామనే బాధ్యత ఎందుకు, అంటే భరోసా ఎందుకు ఇవ్వలేకపోయినారు. అది పక్కకు పెట్టి బీహార్లో రాజకీయ ర్యాలీలలో పాల్గొంటూ ఇకలు పక్కపక్కలు అవి చూస్తుంటే ఒక అభ్యంతరకర, అంటే దేశం మొత్తం నివరపోయేటువంటి గెస్చర్స్తోని మళ్ళీ అక్కడ రాజకీయాలకు వాడుకోవడానికి ఈ సామాన్యుల మరణాన్ని, జవాన్ల మరణాన్ని, సాయుధ బలగాల త్యాగాలను కూడా రాజకీయాలకు వాడుకోవడానికి చేసిన ప్రయత్నం. బహుశా ఇవన్నిటి మీద వివరణ ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ చర్చకు పారిపోయినట్టుగా కనబడుతూ ఉంది. బట్ వాళ్ళు ఏ రోజు చర్చకు లేదు. పెగాసస్ అనే ఒక మాల్వేర్ సాఫ్ట్వేర్ వచ్చి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన రోజు చర్చకు లేరు. నల్ల చట్టాల మీద చర్చించమన్న రోజు చర్చకు లేరు. ఆర్టీఐ కోరలు బీకేసిన రోజు ఇదేంటి అని ప్రశ్నిస్తే దాని మీదే చర్చకు లేరు. సో 20 లక్షల కోట్లు సెబీలో దుర్వినియోగమైన దాని మీద చర్చకు సిద్ధంగా అండి అంటే దాని మీద చర్చకు లేరు. తెలంగాణ ఒక దేశానికి రోల్ మోడల్ దిక్సూచిగా తిక్కులుగా చేపట్టింది, దీని మీద చర్చ పెట్టండి పార్లమెంట్లో అన్ననాడు చర్చకు లేరు. సో వాళ్ళు ఏనాడు చర్చకు లేరు. ఇది నేను బాటమ్ లైన్ చెప్పాలనుకుంది. పార్లమెంటులో సాగే డిబేట్ల మీద ఈ అధికార పక్షం ఈ 10-11 ఏళ్ళుగా చేస్తున్నటువంటి నిర్లక్ష్యం చూస్తూ ఉంటే వాళ్ళకి పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థ మీద కానీ, పార్లమెంట్లో అత్యున్నత వ్యవస్థ ప్రజల సమస్యలైన పాలసీ విధానాలైన చర్చించే అటువంటి అతిపెద్ద సంస్థ అయినటువంటి పార్లమెంట్ మీద వారికి ఒక మంచి అభిప్రాయం లేదు అని. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఎంత ముఖ్యమో పత్రిక కూడా అంతే ముఖ్యం. మీడియాను ఫేస్ చేసే ధైర్యం లేనటువంటి ప్రధాని మనం చూస్తున్నాం. అంటే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా పారిపోతున్నటువంటి ప్రధాని చూస్తున్నాం. వాళ్ళు చర్చకు లేరు, ప్రశ్నకు జవాబుదారీతనం లేదు. సో ఈ రెండూ లేదు. కాబట్టి ఓవరాల్గా వాళ్ళ ఈ 12 ఏళ్లలో వాళ్ళ పరిపాలన చూస్తే మనకు వాళ్ళ మోడస్ ఆపరెండి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. పుల్లారావు గారు చెప్పినట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉందంటారు. దురదృష్టవశాత్తు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇదివరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు ఇడిచిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే ఒక దేశ ప్రధాని తన పౌరులు 26 మందిని ఆతంకులు, ఉగ్రవాదులు, వాడు ఎవడన్నా కానీ హతమారిస్తే కనీసం నేను ఉన్నానని భరోసా ఇచ్చేంత టైం లేకుండా బీహార్ ఎలక్షన్ ర్యాలీలు చేస్తున్నాడంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏముంటుంది చెప్పండి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిషోర్ గారు, ప్రభుత్వం సరే మీకు రొటీన్గా కొన్ని బిల్లులు ఉంటాయి, ఆర్థిక బిల్లులు ఉంటాయి, మామూలు బిల్లులు ఉంటాయి. ఇవాళ కూడా ఒక 10-12 బిల్లులు ఈ సమావేశంలో చర్చకి రావచ్చని వార్తలు వచ్చినాయి. వీటితో పాటుగా సమాజంలో లేదంటే ప్రతిపక్షాలు కొన్ని అంశాలని, కీలకమైన అంశాలని లేవనెత్తాలనుకుంటాయి, సహజం అది. వాటికి కూడా స్పేస్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్పింది నిన్న కిరణ్ రిజిజు గారు చెప్పిన మాట చెప్తా ఉన్నా. ప్రధాని హౌస్లో
పూర్తి సమయం ఉంటారు ఎక్సెప్ట్ విదేశీ పర్యటనలు ఉన్నప్పుడు తప్ప అన్నది ఒక వ్యాఖ్య చేశారు ఆయన. ప్రతిపక్షాలు కోరితే కూడా దాని మీద ఇప్పుడు ఆయన ఉండట్లేదని. సో ఇవాళ కూడా ఆయన వెళ్ళిపోయారు, కొద్దిసేపు మాత్రమే ఉండి ఆ ఇనిషియల్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారని చెప్పి ఒక విమర్శ. రెండవది కీలకమైన అంశాల మీద ప్రధాని స్పందించటం. ఆయన మాట్లాడకపోతే ఆయన సుదీర్ఘంగా గంట 2 గంటలు 3 గంటలు ఎంతసేపు అయినా మాట్లాడతారు, కానీ ప్రతిపక్షాలు లేవనెత్తున్న కీలకమైన అంశాల మీద ఉదాహరణకి ట్రంప్ గారి ప్రకటన. ట్రంప్ దారిన పోయే దానయ్య కాదు, అమెరికా అధ్యక్షుడు. ఆయన 20-25 సార్లు యుద్ధం నేనే ఆపాన్ని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడు. దాని మీద ప్రత్యేక సమావేశాలు కోరారు, పెట్టలేదు. సరే ఇప్పుడు రెగ్యులర్ సెషన్ జరుగుతుంది, దీని మీద ప్రధాని మాట్లాడతారా లేదా రక్షణ మంత్రితో మాట్లాడి సరిపుచ్చుతారా, ప్రజలకు అర్థం కానిటువంటి అంశం. ఇలా అనేక అంశాలు చర్చకు ఉన్నప్పుడు ఇవాళ తొలి రోజే రక్షణ మంత్రి మాట్లాడారు కొంచెం ఈ పహల్గామ్ దాని మీద, వాటి మీద మేబీ ఇనిషియల్ రిమార్క్స్ అనుకుంటా. అట్ ది సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడికి ఒక 2 నిమిషాలన్నా సరే దీని మీద చర్చిద్దాం, మనకి 20 రోజులు టైం ఉందని ఆ చెప్పే అవకాశం ఇవ్వకుండా కేవలం ట్రెజరీ బెంచ్ సైడే మాట్లాడారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదన్న విమర్శ తొలి రోజే ఎదురవుతుంది. కిషోర్ గారు ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అట్లాగే పుల్లారావు గారికి, కునగాల మహేష్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పినట్టున్నారు 21 రోజుల సమావేశం అండి. ఇది జూలై 21 నుంచి దాదాపు నెల రోజుల సమావేశం. ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కంగ్రాచులేట్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాను, ఎన్నడూ 21 రోజులు మన దగ్గర అయితే నడిచినట్టు లేదు. అదే పార్లమెంటరీ వ్యవస్థ. అంతకుముందు అయితే 2 రోజులు 3 రోజులు 5 రోజులు అని చెప్పి 3 రోజుల్లో ఫినిష్ చేసి క్లోజ్ చేసేవారు మన అసెంబ్లీ. మన పార్లమెంట్ మాత్రము అవే శీతాకాల సమావేశాలు, ఎండాకాల సమావేశాలు అనుకుంటూ అదే పద్ధతి బ్యూటిఫుల్ గా అన్ని రోజులు లెంతీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముందుగా అది కంగ్రాచులేట్ చేయాలి మన ప్రభుత్వాన్ని. రెండో విషయం, ఇప్పుడు 21 రోజులు లేకపోతే నెల రోజులు సమయం ఉంది చేయబట్టి నేను అంటే ఇక సెలవులు తీసేస్తే సెలవులన్నీ పోతే 21 రోజులు హౌస్ నడిచే అవకాశం ఉంది. అవునండి, అవునండి. నేను అనుకోవడం తప్పనిసరిగా ఇది 2-3 రోజుల్లో క్లోజ్ చేసేది అయితే కాదు. అది మా సాంప్రదాయాలు కావు, మా సంస్కృతి కాదు. మేము ఎవరికి భయపడేది లేదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా అసెంబ్లీని క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. కావాలంటే మనము ప్రజలకి ఎన్నైనా అబద్ధాలు స్టేట్మెంట్ల ద్వారా ఇవ్వచ్చు అనే ఆలోచన అయితే మాకు లేదు. గ్యారంటీగా తప్పనిసరిగా పార్లమెంటు 21 రోజులు వర్కింగ్ డేస్. అండ్ మీకు గుర్తుండే ఉంటుంది గత టర్మ్లో కూడా మీకు మీరు ఏ విధంగా పార్లమెంట్ సెషన్ అనలైజ్ చేసి చూసినా కూడా మధ్యరాత్రి 2 వరకు 3 వరకు డిబేట్లు, డిస్కషన్లు నడిచిన సందర్భాలు ఉన్నాయి. పూర్తిగా వినియోగించుకున్న సందర్భాలు, ఎఫిషియన్సీ హైగా ఉన్న సందర్భాలు, అంటే ఈ చరిత్ర మొత్తంలో చూస్తేనే ఆ చరిత్ర ఉన్న అంటే పార్లమెంటరీ. ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళ ప్రతిపక్షాల డిమాండ్ ఏంటంటే ఒక్క నిమిషం స్టెప్ బై స్టెప్ 21 రోజులు ఉంది. మనకు పెహల్గామ్ ఉంది ఈ రోజు, తప్పనిసరిగా ఆపరేషన్ సింధూర్ ఉంది, డొనాల్డ్ గారి కామెంట్స్ ఉన్నాయి, ఈవెన్ ఎయిర్ ఇండియా ఇది కూడా రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ స్టేట్ హుడ్ ఉంది, రైట్. బీహార్ లో ఓటర్ లిస్ట్ రివిజన్ ఉంది, దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన సందర్భము ఉంది, మనకు తెలిసిన విషయాలే. దాని తర్వాత జస్టిస్ యశ్వంత్ శర్మ గారి ఇంపీచ్మెంట్ మోషన్స్, రైట్. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి ఇంకా నేను చట్టాలు తయారు చేసే ప్రక్రియ గురించి మాట్లాడలేదు. ఎన్నో చట్టాలు మనం ఇప్పుడు ఈ పార్లమెంటరీ సెషన్ లో మనం టార్గెట్ చేస్తున్నవి ఉన్నాయి, పాస్ చేయాలని చెప్పి, రైట్. సో ఇవన్నీ ఉన్నాయి. మొదటి రోజు ఏది తీసుకుని మొదటి గంటలోనే, మొదటి అర్ధగంటలోనే క్షుణ్ణంగా పూర్తిగా రిజాల్వ్ చేయవలసింది, పూర్తిగా అందరూ మాట్లాడేసి ప్రధానమంత్రి కూడా మాట్లాడేయవలసింది ఏముందో చెప్పండి. 21 రోజులు ఉందండి. ఒకటే ఇది జస్ట్ ఒక లైన్ మాట్లాడతాను. 21 రోజులు ఉంది, తప్పనిసరిగా మాట్లాడతారు అని చెప్పి ఈవెన్ మీరే అన్నారు, కిరణ్ రిజిజు గారు కూడా చెప్పారు, తప్పనిసరిగా ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఏ ఇష్యూ మీద ప్రధాని మాట్లాడతారని అనలేదు, చర్చకి అవకాశం ఇస్తాం. చర్చకి అవకాశం కాదు సార్, తప్పనిసరిగా ప్రతి విషయము చర్చిద్దాము అని అన్నారు. ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్లుగా ఇది కేవలం అపోజిషనే మాట్లాడదాం అనుకోవట్లేదు సార్. ఒక విషయం చెప్తాను, మనకు 169 మంది మన దేశ పౌరులు చనిపోయి, రైట్, 165 మంది దేశ పౌరులు చనిపోయి, మనం ఎటువంటి యాక్షను
ఇటు టెర్రరిస్టుల మీద కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు పోలీసులు వాళ్ళు చంపేశారు, అది జరిగిపోయింది. కానీ అసలు అన్ని ఎవిడెన్స్లు మీకు దొరకగా కూడా No, no, వచ్చిన వాళ్ళని పోలీసులు చంపేశారు. ఒక్క నిమిషం సార్, పహల్గామ్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని చంపినట్టు ఇక్కడ వార్తలు ఒక్క నిమిషం సార్, లైవ్ లో టీవీలోనే మీకు ఏ దేశం నుంచి ఎవరు హ్యాండ్లర్స్ ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఈ టెర్రరిస్టులు ఏ మారణకాండకు ఒడిగట్టారు అనేది మీకు లైవ్ టీవీలో మనందరం చూస్తే ప్రభుత్వము ఏ చర్య తీసుకోకుండా ఉండుంటే గ్యారంటీగా ధైర్యంగా వచ్చేది సార్. ఏది పార్లమెంట్కి వచ్చిన గంటలోనే, అర్ధ గంటలోనో, పావు గంటలోనే చేసింది ఏమీ లేదు చేయబట్టి, చెప్పడానికి కూడా ఏమీ ఉండేది కాదు చేయబట్టి. ఇది నేను 26/11 ముంబై అటాక్ గురించి మాట్లాడుతున్నాను, టెర్రర్ అటాక్స్ గురించి మాట్లాడుతున్నాను. చేసింది ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు చేయబట్టి 2 నిమిషాల్లోనే అయిపించేవారు. ఇప్పుడు మేము చేసింది ఉంది చేయబట్టి అదంతా డిస్కస్ చేయాలి అని అంటే ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ గారి స్టేట్మెంట్సే కానివ్వండి, ఎందుకు ఈ విక్టరీని వారు క్లెయిమ్ చేసుకుంటున్నారన్న విషయం మీద కానీ. అంతకుముందే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ బయట మాట్లాడారు, మీరే అన్నారు, మోడీ గారు కూడా మెన్షన్ చేశారు అని చెప్పి. కానీ డీటెయిల్డ్గా మాట్లాడాలి అంటే అండ్ ఇట్ డిజర్వ్స్ ది రెస్పెక్ట్ సార్. అక్కడ మన వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు సార్ వ్యవధి తీసుకుని గౌరవంతో డిబేట్ చేయవలసిన ఫస్ట్ డేని కేవలం అల్లరి చేసి కిషోర్ గారు 4 సార్లు అడ్జర్న్మెంట్లు అయ్యేటట్లుగా చేసి అంటే మీరు ఒక్క నిమిషం వారు చెప్పారు ఇప్పుడే మహేష్ గారు కూడా, మేము ఇట్లా ఈలలేస్తూ అరుపులు అరుస్తూ గేలి చేస్తూ ఉంటే కూడా ప్రధానమంత్రి గారు అక్కడ కూర్చుని కాముగా వింటూ ఇన్సల్ట్ ఫీల్ అవ్వడమే మా ఉద్దేశం. కాబట్టి వారు తప్పనిసరిగా ఇంకా మరి ఏం చేయకుండా అట్లాగే కూర్చుని ఉండాలి అని చెప్పి. పార్లమెంటు నడిచినప్పుడు తప్పనిసరిగా వస్తారు, మాట్లాడతారు, అన్ని విషయాల మీద మాట్లాడడానికి ప్రధాని మాట్లాడాలనుకున్నప్పుడు వస్తారు. ఒకసారి మహేష్ గారు తప్పనిసరిగా వస్తారు. వాళ్ళకి దాంట్లో ఏ సందేహము లేదు. 21 రోజులు ఉంది, మేము పారిపోయే వాళ్ళం కాదు. నా ప్రశ్న సార్ నా ప్రశ్న కిషోర్ గారు మళ్ళీ అడుగుతున్నాను. కిషోర్ గారు మళ్ళీ మీరు సెకండ్ రౌండ్ లో ఆన్సర్ చేద్దరు, కానీ కీలకమైన సమయం కావాలి. మీకు సఫిషియెంట్ టైం ఇస్తాను సార్. నా ప్రశ్న ఏంటంటే కిషోర్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు 2 నెలల నుంచి అడుగుతున్నారు. పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రధాని ఒకసారి అఖిలపక్షం పెట్టారు, తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారు. ప్రతి ఒక్క అఖిలపక్షం పెట్టినప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీతో ఉంటా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఆపుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు, ప్రతిపక్షాలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, ఇలాంటి అనేక క్వశ్చన్ల మీద ప్రత్యేక పార్లమెంట్ సెషన్ పెట్టమని డిమాండ్ చేశారు. అది పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నారు, 2 నెలల తర్వాత ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన తర్వాత అయినా ఒక 2-3 రోజులు వీటన్నిటి మీద మాట్లాడేస్తే ప్రభుత్వం నింపాదిగా చర్చలు, మిగతా మీ చట్టాలు ఇవన్నీ చేసుకోవచ్చు. అది కాకుండా చివరి రోజు దాకా ప్రతిపక్షాలు ఇది డిమాండ్ చేస్తూనే ఉండాలి, వాళ్ళు అల్లరి చేస్తూనే ఉండాలి, సభ వాయిదా పడుతూ ఉండాలి. ప్రభుత్వం కోరిక ఇదే అర్థమైంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, ఏ యాంగిల్ నుంచి వస్తున్నారు, వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అనేది నాకు కంప్లీట్ గా అర్థమైంది సార్. మీరు నాకు ప్రపంచ చరిత్ర మొత్తంలో, ఈవెన్ అమెరికాలో ఒకసారి వార్కి వెళ్ళడానికి అమెరికాలో ఏంటంటే ముందు సెనెట్ యొక్క అప్రూవల్ కావాలి కొన్ని సిచ్యువేషన్స్లో. అది తీసుకున్న తర్వాత ప్రతిరోజు స్ట్రాటజీ, ఈరోజు మనం యుద్ధ విమానాలు పంపిద్దామా లేకపోతే బాంబింగ్. ప్రతిరోజు ఎవరు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను సార్. ఇది ఫ్రంట్ లోడ్ అంటే మీరు ఆ నరేటివ్ ని ఇది చేయడమే కాదు సార్. మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు విషయాలని తెలుసు, ప్రపంచం మొత్తంలో కూడా ఎట్లా జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి కిషోర్ గారు. మళ్ళీ వస్తారు డే టు డే ఎగ్జిక్యూషన్. కిషోర్ గారు కమ్ బ్యాక్ టు యు. వెయిట్. ఎస్ పుల్లారావు గారు, ఇక్కడ ఏం లేదు, మన పాయింట్ మీరు మొదట్లోనే చెప్పారు, మనం దురదృష్టవశాత్తు మనం ఊహిస్తున్నట్టే సభలు జరుగుతున్నాయని. ఇక్కడ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న 3-4 అంశాలు ఉన్నాయి. వాటి మీద 1 రోజు 2 రోజులు మాట్లాడితే ఆ అంశాలు ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వ నిర్ణయం చెప్తారు, సరే ప్రతిపక్షాలు చేసే విమర్శ చేస్తాయి. ఇంకా మిగతా 20 రోజులు అనేక బిల్లులు ప్రభుత్వం పెట్టినా వాటి మీద చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా వీళ్ళు రోజు వీటి మీద డిమాండ్ చేయాలి. మనం చూసాం గతంలో మణిపూర్ దాని మీద నెలల తరబడి హౌస్ స్టాల్ అయ్యేది, ఏది జరిగేది కాదు. చివరికి ప్రభుత్వం
వాళ్ళ బిల్లులు వాళ్ళు ఆఖరిలో బుల్డోజ్ చేసుకుంటారు, మనకు తెలుసు. వాళ్ళు బిల్లు పెట్టేస్తారు, మూజువాడిని ఓడితే ఓకే చేస్తారు, లేదంటే 1-2 సందర్భాల్లో కీలకమైన దగ్గర ప్రధానికి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు హౌస్లో. ఈ మోడల్లోనే నడవాలా? ఎందుకు వీటిని? ఎందుకంటే 2 నెలల నుంచి ప్రత్యేక సమావేశాలు జరపాలని కోరుతున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా జరిగినంత వరకు మన విజయమే. కానీ మిగతా వాటి మీద ప్రతిపక్షాలు కొన్ని సందేహాలు లేవనెత్తుతా ఉన్నాయి. వాటిని ఆన్సర్ చేస్తే ఆ గొడవ అక్కడ పరిష్కారం అయిపోద్ది కదా. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఏదో యాక్షన్ అవగానే పార్లమెంట్ సెషన్ పిలవండి స్పెషల్ అంటూ అది అస్సలు ఒప్పుకోను. ఎవరైనా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అవునే ఒప్పుకోకూడదు అంతే. ప్రతిపక్షాలకి హక్కు లేదా డిమాండ్ చేసేది మీరు డిబేట్ దేనికి? అది ఎక్స్పోజ్ అయిపోతాం ప్రపంచానికంతా, అది ఒప్పుకోను. అంతవరకు పివి నరసింహారావు గారి టైంలో రోజుకి 50 మంది 100 మంది 200 మంది పంజాబ్ లో చచ్చిపోయేవారు. మీకు జ్ఞాపకం ఉన్నదా లేదా? రోజు ఎక్కాలు చేసేవారు. ఆ డిబేట్ పెట్టలేదు, వెళ్ళలేదు, అవుట్ ఆఫ్ బౌండ్స్ అన్నాడు అంతే. రక్తం పడుతుంది పడిపోతా ఉంటుంది అన్నాడు పివి నరసింహారావు. శవాలు నదుల్లో దొరికినాయే అన్నాడు అంతే, ఫినిష్. అది ఒప్పుకోవాలి, అది కొంచెం కరెక్ట్ కాదు. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇవాళ పొలిటికల్ అట్మాస్ఫియర్ పోయింది కదా. అప్పుడు మనుషుల్లో కెమిస్ట్రీ పోకపోతే మాట్లాడుకోరు కదా. మనం వచ్చి డిబేట్ కూర్చుంటున్నామంటే ఒక రీజనబుల్ క్రిటిసిజం వరకు తీసుకుంటాం. పర్సనల్ క్రిటిసిజం వస్తే కొంతమంది రావడం మానేస్తారు, మీరు పిలవడం మానేస్తారు. అలాగే అయిపోయింది ఇవాళ. ఇవాళ ఎంతో దూరం మీరు మాట్లాడితే తెలంగాణలో అలా లేదా, ఆంధ్రాలో అలా లేదా? పెద్ద లీడర్స్ మాట్లాడుకోవట్లేదు కదా, మాట్లాడుకోవట్లేదు కదా. కెమిస్ట్రీ లేదు, అసలు గివ్ అండ్ టేక్ లేదు, ఆ మెచ్యూరిటీ లేదు. అంటే వీళ్ళు తప్ప వాళ్ళు తప్ప నేను అంటలేదు, స్పాయిల్ టోటలీ. అసలు మాట్లాడుకోవటానికి కూర్చోటానికి చెప్పుకోవటానికే లేకుండా పర్సనల్ అటాక్స్ అన్ని సైడ్స్ అవుతున్నాయి కదా. పర్సనల్ అటాక్స్ ఘోరమైన అటాక్స్ అయిపోతున్నాయి. పర్సనల్ అటాక్స్ అది ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం అలా ఉండేది కాదు. మాట్లాడుకునేవారు, కాంప్రమైజ్ అయిపోయేవారు, చెప్పేవారు, చేసేవారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం పూరుకుంటే కాదు సార్. ఇప్పుడు ఈ జస్టిస్ ఆయన వర్మ గారి ఇష్యూ మీద అన్ని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నారు, సంతకాలు తీసుకున్నారు, ఆయన మీద మహాభియోగ తీర్మానాన్ని రెడీ అవుతున్నారు. ప్రతిపక్షాలు నిజంగా ప్రభుత్వం కలుపుకొని పోవాలంటే బోల్డ్ అన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి. సో అలా దేని మీద అయినా మీరు అన్నట్టు గివ్ అండ్ టేక్ మోడల్. మెయిన్ థింగ్ వాళ్ళ డిబేట్ లోకి వచ్చాక ఇద్దరు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మెయిన్ పార్టీస్ ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ లో. వాళ్ళ వ్యూస్ ఉంటాయి, కానీ పూర్తిగా ఇంటాలరబుల్ సిచ్యువేషన్ ఉన్నారు చెప్పాలంటే పాలిటిక్స్ లో. ఇవాళ కూర్చొని మాట్లాడుకోవటానికి రెడీగా లేరు, ఎందుకంటే అంత స్టేక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎవరు కొట్టేస్తే అంతా వాడిదే ఆ పార్టీ. ఆ స్టేక్స్ అలా ఉన్నాయి కదా ఇంకా. సో ఇది ఈ అట్మాస్ఫియర్ ఎలా మారాలి? అట్మాస్ఫియర్ మారే వరకు కూర్చో, చాలా సింపుల్ ఇష్యూస్ ఇవన్నీ. ఆపోజిషన్ లీడర్ పార్లమెంటరీ పిలవడం కదా, ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టి చేయొచ్చు. కానీ కెమిస్ట్రీ ఉన్నదా? అసలు గివెన్ లేదు కదా, అది మీరు చూస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో దూరం వెళ్తున్నారు, ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిలో ఎలా ఉన్నది మీరే చెప్పండి. ఎంత విషియేట్ అయిపోయింది అట్మాస్ఫియర్. అలాంటి అట్మాస్ఫియర్ లో ఇవన్నీ మీరు చెప్పేది ఇలా చేస్తే బాగుంటుంది కదా, అదే కుదరవు మనకి. ఎలా ఎస్, గవర్నమెంట్ కి డ్యూటీ ఉండాలి, గవర్నమెంట్ డ్యూటీ ఉన్నది, తీసుకెళ్ళాలి. నేను కూడా చెప్తున్నా, గవర్నమెంట్ రీచ్ అవుట్ చేయాలి, గవర్నమెంట్ నాది విజయం అనకూడదు, ఇవన్నీ చేయాలి, చేయటం తప్పదు. అది చేయటం లేదు, కొద్దిగా ఎక్కువగా తక్కువగా అది మాత్రం ఉన్నది. ట్యాక్ట్ అనేది వీళ్ళు వాడాలి, ట్యాక్ట్ అనేది వాళ్ళు వాడాలి. వాడకపోతే అంత డిఫరెన్సెస్ వచ్చేసినాయి కదా, తెలుసు కదా మీకు ఎలా జరుగుతుందో. అందువల్ల ఈ అట్మాస్ఫియర్ అలా ఉండాలి. రైట్ సార్, రైట్. మహేష్ గారు చెప్పండి సార్. నేనేమంటానంటే ఇందాక కిషోర్ రెడ్డి గారు చెప్పింది కొంతవరకు ఎప్పుడు వ్యాలిడేట్ అవుతుండే అంటే నిజంగానే ప్రధాని గారిలో ఆ కన్సర్న్ కనబడతాయి, హ్యుమానిటీ కనబడితే నిజంగానే కొంతమంది ఓకే కొన్ని రోజులు డిలే అయినా కూడా దీని మీద చర్చిస్తారు, దీనికి ఏదో ఒక లాజికల్ కన్క్లూజన్ వస్తుంది. డెఫినెట్గా ఇలాంటి హౌస్లో ప్రధాని ఉంటే మీరు ఇల్లేసి గోల్ చేస్తుంటే ఆయన సహనంగా కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ మాజీ ప్రధాని ఉద్దేశించి రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేస్తారని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి గురించి అసంబద్ధమైన, అర్థం లేని, అవివేకమైనటువంటి స్టేట్మెంట్ చేసిన నేతలు ఇలా దేశాన్ని ఏలుతున్నారు. ఇక వాళ్ళ గురించి ఏం మాట్లాడుతాను చెప్పండి. బట్ నేనేమంటున్నా అంటే
వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి మేము ఉన్నామనే ఒక ఆశ్వాసం కల్పించి ఎస్ సెషన్ స్టార్ట్ అయినాక మనం దీని మీద ఖచ్చితంగా చర్చిద్దామనే ప్రకటన ప్రధాని స్థాయిలో వస్తే డెఫినెట్గా ప్రతిపక్షాలుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉండనే ఉంటుంది. ఓకే, ఎక్కడన్నా ప్రతిపక్షాల వైపు ఒక వేలెత్తి చూపే అవకాశం అన్నా ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఓకే. మీరు పిలిచిండ్రు, అఖిలపక్షం అన్నారు, వచ్చిండ్రు, దానికి ప్రధాని ఆబ్సెంటు, తర్వాత రెండోసారి ఆబ్సెంటు, మేము 2 సార్లు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినాం. మీ డే టు డే స్ట్రాటజీస్ డిస్కస్ చేయమని ఎవరైనా చెప్పాడా? ఏంటి ఈ వెకిలితనం ఏంటి? డే టు డే యుద్ధంలో ఈరోజు ఇన్ని జెట్స్ పంపిస్తాం అది ఎవరన్నా అడిగారా? ఇప్పుడు మన సమస్య వచ్చిందల్లా ఎక్కడ అంటే ఒకటి ప్రధాని అక్కడ పోకపోవడం, వాళ్ళని పరామర్శించకపోవడం, వాళ్ళని మన దేశ పౌరులు కదా వాళ్ళకి అంతా ఇది జరిగినప్పుడు అనేది ఒకటి. 2, ఇదే ప్రధాని గారు పాకిస్తాన్ పిలవకని పేరంటానికి పోయిండు. పాకిస్తాన్ ప్రధాని ఇంట్లో ఫంక్షన్ అయితే మనమరాలు పెళ్ళి అయితే పోయి భోజనం చేసి రావడం. అదే గుజరాత్లో ఎక్కడో అడవుల్లో జరుగుతున్న పెళ్లికి అమ్మాని ఇంటి పెళ్లికి గంటలు పోయిండు. మరి బాధితుల పక్షాన్ని ఎందుకు లేడు ఈ ప్రధాని అని ఈ దేశ యువత, ఈ దేశ ప్రజానీకం అడుగుతుంది. దాని దగ్గర సమాధానం లేని వాళ్ళు ఇంకేదైనా ఎత్తి చూపే ప్రయత్నమో తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అదొకటి. రెండోది ఆబ్జెక్షన్ అలా ఈ దేశం ఆపరేషన్ సింధూర్ అని చేపట్టిండ్రు. ఇదందరి మన భారతదేశానికి గర్వకారణమైన అంశమైనప్పుడు ఆ ప్రకటన భారతదేశ ప్రధానో, మన భారతదేశ ప్రధానో, మన విదేశాంగ మంత్రియో, మన రక్షణ శాఖ మంత్రియో, మన త్రివిధ దళాల అధికారులు ప్రకటించుంటే అది మన గర్వంగా ఉండేది. ఎవడో అమెరికాలో కూర్చొని ట్వీట్ చేసేదాకా మీకు చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే క్వశ్చన్ రైజ్ అయిన తర్వాత కదా ఈ చర్చ పట్టుబడుతుంది. అదే ఒకటి, నేను యుద్ధం ఆపేశాను 20 సార్లు చెప్పిండు. వాళ్ళని పాయింట్ బ్లాంక్ లో పెట్టి బిజినెస్ డీల్స్ ఆపేస్తానని థ్రెటన్ చేసిన దెబ్బకు నోరు మూసుకొని కూర్చున్నారు ఇద్దరని ఒకసారి చెప్పిండు. మొన్నటికి మొన్న జెట్స్ పడిపోయినాయి, ఫైటర్ జెట్స్ పడిపోయినాయి అని చెప్పిండు. సో ఇట్లా మన దేశ అంతర్గత సార్వభౌమాధికారంలో అవతల దేశపోటి పెత్తనం ఏంది అని అడుగుతున్నాము. ఈ దేశ ఆత్మగౌరవాన్ని కోరుకునే వ్యక్తులుగా, దేశ భక్తులుగా మేమంతా అడుగుతున్నాం. మీకు చెప్పనైతే చేతనైతే చెప్పండి, లేదంటే 20 రోజుల వరకు ఇట్లే డ్రాగ్ చేసి పారిపోతా అంటే అదొక అంశం. నేనేమంటున్నా, వారు 26/11 ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు. అప్పుడు ముంబైలో జరిగినటువంటి దుర్ఘటనలో మా శివరాజ్ సింగ్ పాటిల్ గారిని రిజైన్ చేపించారు. ఈరోజు దేశ మంత్రి అయినా రిజైన్ చేసిండా? అప్పుడు కసబ్ అనేటువంటి మిగతా వాళ్ళందరినీ గాల్ చేశారు. కసబ్ అనేటువంటి ప్రపంచం ముందు ఒక దిష్టి బొమ్మలాగా నిలబెట్టి పాకిస్తాన్ మూలాలను ఎస్టాబ్లిష్ చేసి వాడిని ఉరిదీశారు చట్ట ప్రకారం. చేతనైందా? 4గురిని పట్టుకుని ఇంత 26 మందిని హతమార్చినటువంటి వాళ్ళను, మన గడ్డ మీదకి వచ్చి హతమార్చినటువంటి వాళ్ళను పట్టుకునే చేతనైందా? ఇవి అడుగుతారని వాళ్ళకు పారిపోయేటువంటి గుణాలు ఉన్నాయి. అంటే వీటికి సమాధానం లేవు కాబట్టి తప్పించుకునే ఒక ప్రయత్నంలో మీకు అసలు 26/11 తర్వాత జరిగింది ఏందో ఐడియా లేకుండా అనవసరంగా దాన్ని తీసుకొచ్చి ముందు పెడితే మా కేబినెట్ మినిస్టర్ రిజైన్ చేసి, నువ్వు చేసి నీ కేబినెట్ మినిస్టర్ చేసిండా? వాడిని ఉరి తీసినాము, మీ వారు చేసిరా? వాళ్ళని కాల్చి చంపినాము, మీరు చేసిండ్రా? సో చేతనైన ముచ్చట్లే చెప్తే వినే జనాలకు కూడా ఒక అర్థం ఉంటుంది. అదొక అంశం. నేనేమంటున్నా, ఇప్పుడు కిరణ్ రిజిజు గారు కూడా ఒక మాట చెప్పారు, దేశంలో ఉంటే వస్తారని. నిజమే కదా పాపం. ఆయన మన ప్రధాని గారు దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ ఉంటారు. అది వాళ్ళ కేబినెట్ మంత్రి గారు చెప్పకనే చెప్పిండు. మరి నువ్వు ఇంత తిరిగి విశ్వగురు అనే ప్రచారం చేసుకుంటే ఏంటి మన పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాల్లో? మన ఐక్యరాజ్య సమితిలో 193 దేశాల సభ్యత్వం ఉంటే పాకిస్తాన్ అనేది టెంపరరీ మెంబర్షిప్ ఇన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో ఒక టెంపరరీ మెంబర్షిప్ కోసం పోటీ చేస్తే 182 దేశాల మద్దతు ఇచ్చిన ఇంకేడో పోయింది విశ్వగురు అంటున్నాను. నీది ఏది వరల్డ్ స్ట్రాటజీ? ఏది ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాండిల్ చేయడంలో వీళ్ళు అట్టర్లీ ఫెయిల్ అయినరు. ఇదే పాకిస్తాన్ మొన్న ఒక డిప్యూటీ హై ర్యాంక్ 2nd ర్యాంక్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, మాకు పాకిస్తాన్ ఒక్కటే కాదు వెనకకెళ్ళి బ్యాక్డ్ బై చైనా శత్రువు కూడా ఉంది అని. ఈ మాట రాహుల్ గాంధీ గారు సంవత్సరం కింద పార్లమెంట్ లో చెప్పారు. సో చైనా కూడా బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి మేము ఇద్దరితో ఫైట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇట్లాంటి స్ట్రాటజిక్ ఫెయిల్యూర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ డీల్ చేయటంలో, విదేశాంగ దౌత్యం నడపడంలో మీరు ఎంత విఫలమైనరో మీ యాక్షన్ మొత్తం చెప్తుంది. మిలిటరీ అధికారులు ధృవీకరిస్తున్నారు. నేనేమంటున్నా, దేశాన్ని నడిపే క్షమత, విఘ్నత మీకు లేదు, అది ప్రూవ్ అయింది. అట్లీస్ట్ దేశ ప్రజలకు మీరు అవసరం ఉన్నప్పుడు అఖిలపక్షం పిలిస్తే ఎస్ మేమున్నాం, మీ వెంట, మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా మీ వెనకాల ఉన్నారు, మీ యాక్షన్ తీసుకోండి. అంటే మీరు ఎవడో అమెరికా అధ్యక్షుడు చెప్తే తోక ముడుచుకొని వచ్చిన పిరికి చర్యలను ఎట్లా సమర్థిస్తాము కటారి గారు చెప్పండి. సో వీటి మీద 2 బీహార్ ఎలక్షన్స్ అంటారా? అగో చూడు,
బిఎల్ఓలు ఆఫీసులలో కూర్చొని, అంటే క్షేత్రస్థాయిలో పోయి ఈ సభ్యుడు ఉన్నాడా లేదా, ఓటర్ ఉన్నాడా లేదా నిర్ధారించుకోవాల్సినటువంటి బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్సు ఆఫీసులలో కూర్చొని టిక్కులు పెట్టుకుంటూ కూర్చోరండి. ఇది ఏంది మ్యానిపులేషన్ కాదా? అంటే ఈ ఓటుకు విలువ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కూనీ చేస్తున్నటువంటి వ్యవస్థ నడుపుతుంది బీజేపీ సర్కార్. అట్ ద సేమ్ టైం ఈసీ కూడా ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. అదొక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని, రాజ్యాంగబద్ధమైన సంస్థ అని మనం నమ్ముతుంటే ఆ బీజేపీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది బీహార్లో. సుప్రీంకోర్టు ఆధారు, రేషన్ కార్డు పరిగణలోకి తీసుకోమని చెప్తే కూడా ఇప్పటిదాకా కాలేదు. మహారాష్ట్రలో కూడా లాస్ట్ మినిట్ లో నమోదైన ఓట్ల విషయంలో అధికారిక లెక్కలు ముందు పెట్టారు, దాని విషయంలో కూడా స్పందన లేదు. సో ఈ దేశంలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, దేశాన్ని ప్రపంచ పటంలో కూడా పలచన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అసమర్థులు అని చెప్తున్నారు. కిషోర్ గారు మహేష్ గారు మాట్లాడుతుంటే మహేష్ గారు మాట్లాడుతుంటే చాలా క్వైట్ గా విన్నాను. అదే కర్టసీ మీరు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఓకే ఓకే అవును అవును అనుకుంటూనే అన్నారు, కానీ వారిని మీరు ఇంటరప్ట్ చేయలేదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అదే కర్టసీ యాజ్ ఎ గెస్ట్ నాకు కూడా ఇస్తారని మీ ఇద్దరి నుంచి తప్పకుండా సార్. నేను మిమ్మల్ని ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏమన్నా అడగండి, ఇప్పుడు ఏదన్నా అడగండి, నేను మాట్లాడతాను. కిషోర్ గారు, నేను మిమ్మల్ని అయితే అదనపు క్వశ్చన్ యాడ్ చేస్తాను తప్ప మీరు చెప్పింది రాంగ్ అనే బాధ్యత నాది కాదు, అది ప్రతిపక్షాలు విశ్లేషణ అవసరం లేదు సార్. మీరు జస్ట్ నా ఫ్లో లెట్ ఇట్ కంటిన్యూ. సేమ్ కర్టసీ యు ఎక్స్టెండెడ్ టు తప్పకుండా మహేష్ గారు, ప్లీజ్ ఎక్స్టెండ్ ఇట్ టు కిషోర్ కోరెడ్డి యాజ్ వెల్. మహేష్ గారు కూడా నా ప్రశ్న 2-3 ప్రశ్నలు సార్, మీరు ఎన్నెన్నో విమర్శించండి. ఇప్పుడు ఇది ఇక్కడ కాదు, దేశమంతా జరిగిన చర్చ. ట్రంప్కి ఏమి సంబంధం? ఇప్పుడు ఎవరైనా యుద్ధం మన విధానం కాదని చెప్తారు, అంతవరకు ఓకే. యుద్ధం వద్దు, శాంతింగా చర్చలు చేసుకోని చెప్తారు, మనం చెప్తాం, మనకి చాలామంది చెప్తుండొచ్చు. కానీ యుద్ధం నేనే ఆపానని మన ప్రకటన కన్నా ముందు కొన్ని గంటల ముందు ఆయన ట్వీట్ చేయటం మీద చాలా దేశమంతా విమర్శ వచ్చింది, మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా. అది మన విదేశాంగ మంత్రి ఖండించి ఉండొచ్చు, లేదా అధికారులు ఖండించి ఉండొచ్చు, కానీ అవతల చేసింది ఒక ప్రపంచంలో అత్యున్నత దేశ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఆ ప్రకటన చేశాడు. దానికి ప్రధాని నోటి నుంచి సమాధానం రావాలి, ప్రతిపక్షాలు కోరుకుంటే అది కాదు మేమే నిర్ణయం తీసుకున్నాం అని చెప్పాలని కోరుకుంటాయి. అది ఇప్పటిదాకా రాలా. నా ప్రశ్న వచ్చింది. వినండి సార్, అది ఎక్కడో సభల్లో కాదు సార్, వచ్చింది. చెప్పండి కిషోర్ గారు, జూన్ 18వ తారీఖుతో డైరెక్ట్ గా 35 నిమిషాలు నరేంద్ర నేను కావాలంటే ఆ విజువల్ ప్లే చేయిస్తాను సార్. పరోక్షంగా ప్రస్తావించడం కాదు సార్, ప్రత్యక్షంగా. ట్రంప్ 22 సార్లు నేను చెప్తానులేండి, 25 సార్లు 250 సార్లు అన్నాడు. వస్తున్నారు సార్. రెండవది కిషోర్ గారు చెప్తాను, మీ క్వశ్చన్ అంతా అర్థమైంది సార్. రెండో క్వశ్చన్ మీకు టైం ఇవ్వడం కోసం అడుగుతుంది. బీహార్కి సంబంధించి ఇప్పుడు రెండో పెద్ద అంశం దేశంలో చర్చ జరుగుతుంది ఏంటంటే, బీహార్ది ఈవెన్ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన, అయ్యా ఈ 3 మీరు పరిగణలోకి తీసుకోండి అని ఒక సూచన చేసిన, అవి తీసుకోకుండా ఇప్పటిదాకా దాని మీద ఈసీ ప్రకటన చేయలే. ఒక అడిషనల్గా ఒక నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేయటం, కానీ ఆధారు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఈ 3 పరిగణలోకి తీసుకోండి సుప్రీంకోర్టు చెప్పినా కూడా తీసుకోవట్లేదు. దీన్ని బట్టి ప్రజలకు ఏం అర్థం కావాలి? దీని మీద చర్చ జరుగుతుందని ఆశించవచ్చు సార్. ఎందుకు తప్పనిసరిగా చర్చలు జరుగుతాయి, రెండింటి మీద కూడా ప్రజలు ఏం అర్థం చేసుకోవచ్చో కూడా చెప్తాను. ఫస్ట్ గా ముందుగా ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు మాట్లాడారు అనేది, సరే అది పక్కకు పెట్టండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరు చెప్పకపోగా మరి ఆపోజిషన్ లీడర్లు చాలా మంది విదేశాల్లోకి వెళ్ళారు. వారు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను. శశి థరూర్ గారు ఇదే క్వశ్చన్ ట్రంప్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు నవ్వి తీసి అవతల పడేశాడు. ఇట్ డస్ నాట్ డిజర్వ్ ది రెస్పెక్ట్ ఆఫ్ గివింగ్ ఏ లెంతీ ఆన్సర్ అన్న టైప్ లో, ఆయన ఏదో ప్రగల్భాలు పలికాడు అన్న టైప్ లో శశి థరూర్ గారే మాట్లాడారు. మనీష్ తివారీ గారు ఏమన్నారు అని అంటే, కాంగ్రెస్ వారు అంతా సపోర్ట్ చేస్తున్నాం అని వీరు మాట్లాడుతూనే విదేశాలకు వెళ్ళి విదేశ క్యాపిటల్స్ లో అంటే వీరు మనల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళకి పొగబెడుతుంటే ఆయన కూడా ఒక మాటలో అన్నారు, సల్మాన్ హైదర్ గారు 370 మీద వీరు ఒక మాట అన్నారు, మనము దేశ ఇంట్రెస్ట్ ని పార్టీ ఇంట్రెస్ట్ కన్నా పైన పెట్టడము, అప్పుడప్పుడు పైన పెట్టడం అనేది నేర్చుకోవాలి అన్నారు.
370 ఆర్టికల్ ఇన్ని దశాబ్దాలు అక్కడ మళ్ళీ ఉండడం మీరు వల్ల 370 వద్దు సార్, నా పాయింట్కి రండి. మన వీటి మీద సల్మాన్ హైదర్ గారు, సమాధానం ఒక్క నిమిషం చెప్తాను. సల్మాన్ హైదర్ గారు ఏమన్నారంటే బయటి వారికి అదొక అసలు 370 ఆర్టికల్ వల్ల జమ్మూ కాశ్మీర్ ఇతర రాష్ట్రాల కన్నా విభిన్నము, దాని మీద చాలా ఉంది. అట్లయితే 35A ఉంది, 35C ఉంది, నాగాలాండ్ అన్ని తెలుసు సార్ మనకి, అన్ని తెలుసు. అన్నిటి గురించి నేను మాట్లాడగలను. సో ఇప్పుడు ఆపోజిషన్ లీడర్స్ కి ఎవరికి కూడా బ్రీఫ్ చేయకుండానే, ఆపోజిషన్ పార్టీస్ కి ఎవరికి కూడా బ్రీఫ్ చేయకుండానే వీళ్ళు వెళ్ళి వాళ్ళు సొంతంగా ఊహించుకుని మాట్లాడి వచ్చారు అని మీరు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే అందరూ ఒకే విషయం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ గురించి అసలు మన త్రివిధ దళాల అధిపతుల దగ్గర నుంచి మన ఆపోజిషన్ లీడర్స్ ఎవరైతే విదేశాలకు సార్, వెళ్ళారో- సారీ టు సే, నేను ఒకటి అడిగితే మీరు ఒకటి ఆన్సర్ చేస్తున్నారు కిషోర్ గారు. వెరీ సారీ. మీరు ఏమంటున్నారు? కిషోర్ గారు ట్రంప్ విషయమే మన్నించాలి, నేను మన్నించాలి. ట్రంప్ నేను విషయమే, అపోజిషన్ ట్రంప్ లీడర్స్ విషయమే మీరు సెలెక్ట్ ప్రతి ఒక్క చేసుకొని రాజకీయ పార్టీ నాయకుడు కూడా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా విదేశాల్లో చెప్పి వచ్చారు అదే సార్. నేను దానికి అడుగుతున్నాను సార్. మనకి మీరు ceasefire నేను ఎట్లా అడిగిన అయింది ప్రశ్న, అనేది. మీరు ముందు అఖిల పక్షం పిలిచారు, పార్టీ నాయకులు పిలిచారు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ సాబ్ నాయకులంతా వచ్చారు. మీకు ఏకగ్రీవంగా మీకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న వీఆర్ విత్ యూ అని మద్దతు పలికారు. కనీసం ఆ కట్టసి మళ్ళీ ఒకసారి పిలిచాయా మనం ఈ కారణాలుగా డ్రాప్ అయ్యాం, లేదు మనం సక్సెస్ సాధించాం అని చెప్పడంలో ఇబ్బంది ఏంటి? మీ పార్టీ ఎంపీ చెప్పాం కదా, లేదా మేము పిలిచిన వాళ్ళకి చెప్పారు. ఎలా అవసరం అవుతుంది కిషోర్ గారు? సార్, శ్రీనివాస్ గారు, నాకు మన అందరి మెచ్యూరిటీ లెవెల్స్ నాకు తెలుసు కాబట్టి నేను ఒకటి, ఆపరేషన్ సింధూర్ మనం ఏదైతే సెసేషన్ ఆఫ్ హాస్టిలిటీస్, టోటల్ గా సీజ్ ఫైర్ కూడా డిక్లేర్ చేయలేదు. మీరందరూ అది రాంగ్ గా వాడుతున్నారు. మనం ఏం చేసామంటే సస్పెండ్ చేసాం. ప్రస్తుతానికి సస్పెండ్ చేసింది ఏంటి అని అంటే, చేసినప్పుడు ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ మిషన్ అని కూడా చెప్పాము. ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తున్నాము. అది సస్పెండ్ చేసింది వాళ్ళు అడిగారు చేయబట్టి మనం ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నాను, వీ వాంట్ టు బి నాన్ ఎస్కలేటరీ అని. అంటే మా మీద, మీ దగ్గర నుంచి వచ్చిన టెర్రరిస్టులు మా మీద అటాక్ చేసి మా మతం తెలుసుకుని మరీ చంపారు చేయబట్టి మేము వచ్చి అదే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద మేము బాంబులు వేసేసి వారి హైడౌట్స్, వాట్ ఎవర్ హెడ్ అదే సార్, క్వార్టర్స్. దీని మీద కిషోర్ గారు నేను స్టూడియోలో మాట్లాడుకోవడం కాదు కదా, పార్లమెంట్ లో చర్చ గురించి అడుగుతున్నాను. అవును, పార్లమెంట్ లో చర్చ అవుతుందనే చెప్తున్నాం కదా సార్. ప్రధాని స్టేట్మెంట్ మీరు మళ్ళీ మధ్యలో నన్ను ఇంటర్ఫియర్ అవుతూనే ఉంటారు. నేను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, రైట్. అండ్ మీరు ఇట్లా మళ్ళీ కౌంటర్ క్వశ్చన్స్ మహేష్ గారికి అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ Okay, okay. Right, చేయను. right. సార్, ఐఎమ్ యూస్ టు దిస్. ఐ లవ్ ఇట్ యాజ్ వెల్. Okay. నాకు ఏమీ ప్రాబ్లం లేదు. మీరు ప్లీజ్ కంటిన్యూ ది వే. నా పాయింట్ కాదు కిషోర్ గారు, కిషోర్ గారు. అడిగిన దానికి నేను సమాధానం మళ్ళీ- ఇప్పుడు ఊరంతా- సార్, ఎలా అపోజిషన్ పార్టీ నాయకులందరూ కూడా బయటికి వెళ్ళి మాట్లాడడానికి అర్థమైన విషయాలు, వారితో షేర్ చేసుకున్న విషయాలు. కానీ ఇక్కడ మనం పాలిటిక్స్. ఇంకొకటి మీరు అన్నారు, అంత సపోర్ట్ ఇస్తామని అన్నారు కదా. సపోర్ట్ ఎప్పటి వరకు సార్? మేము చెప్పింది చేస్తేనే సపోర్టేనా? లేకపోతే ఇప్పుడు ఆన్ గోయింగ్ మిషన్ ఏదైతే నడుస్తుందో దాంట్లో మనం ఏదైతే సస్పెండ్ చేస్తున్నామో, ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, 4 రోజులు ఆగండి అన్న మెసేజ్ ఏదైతే ఉందో, మన త్రివిధ దళాల అధిపతులు మీకు ఏదైతే చెప్పారో, డీజీఎంఓ వాళ్ళ పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకి కాల్ చేసి స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేస్తేనే మనం ఆపాము అనేది అయితే చెప్పామో, ఇది మీరు వాళ్ళెవరిని మాట్లాడరు. దేశ జనాభాకి అందరికీ అర్థమైందండి. పాకిస్తాన్, మేబీ ట్రంప్ గారు చెప్పారు నేను ఇంటర్ఫియర్ అయ్యాను అని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు, కానీ దాన్ని ఖండించాము. పాకిస్తాన్ ఒక్కటే చేస్తోంది, మేమే గెలిచాము అని చెప్పి. ఇంకొక విషయం అడుగుతాను, మీరు సపోర్ట్ చేస్తున్నారన్నారు కదా, బీజేపీకి ఎందుకు సార్ సపోర్ట్ చేయడము? దేశానికి సపోర్ట్ చేయండి సార్. బీజేపీ ప్రభుత్వానికి అవసరం లేదు. కాంగ్రెస్ దేశానికి సపోర్ట్ చేస్తే, అరే ట్రంప్ అంటే ఇప్పుడు బేసికల్ అదే. ఇప్పుడు ఈ విషయంలో ట్రంప్ గారు, మీరు అబద్ధం మాట్లాడుతున్నారు, మా శశి థరూర్ గారు చెప్పారు, వీరు చెప్పారు, వారు చెప్పారు, ఇంకా నీకు అర్థం కాలేదా, మేము మళ్ళీ చెప్తున్నాము అని చెప్పి ఎన్నడన్నా ఒక్క మాట చైనా గురించి చెప్పారు. ఆగండి ఒక్క నిమిషం. చైనా గురించి వీరు చెప్పారు, మన సైన్యాధికారులే చెప్పారు. పాకిస్తాన్ ఒక్కటే కాదు, చైనా కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇచ్చిందని చెప్పి. ఎన్నడైనా చైనాని దూషించిన పాపాన పోయినరా సార్ కాంగ్రెస్ వారు? వాళ్ళకి MOU ఉంది సార్, సీక్రెట్ ఉంది. చైనీస్ వాళ్ళతోటి బయటపెట్టారు. వాళ్ళు చైనీస్ ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడైనా కానీ వీరిద్దరూ అమెరికాని కానీ చైనాని కానీ ఎన్నడన్నా ఎండగట్టిన విషయాలు మీరు ఒక్క చెప్పండి. కిషోర్ గారు, నిన్ననే మన విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రి సమావేశమై
మంచిగా చాయ్ పే చర్చ వాళ్ళు కూడా చేస్తారు జరిగింది. సార్. మనం అపోజిషన్ లో ఉన్నాం చేపట్టే మనకు లబ్ధి ఏంటో తెలుసా, మనము వీళ్ళు కూడా అధికారంలో ఉన్నవారే, వీరు కూడా అధికారంలో ఉన్నవారే. ఇంతకుముందు పుల్లారావు గారు Right. చెప్పారు. ఓకే Even సార్. ప్రతిపక్షము, ఒక అధికార ప్రశ్న పక్షము ఆఖరిగా. విభేదాలు ఉన్నా, బిహార్ ఒక గురించి culture ఉంటది, ఒక కాన్వర్సేషన్ కంటిన్యూ అవుతుంటదని. దేశాల మధ్యలో కూడా అట్లాగే ఉంటది సార్. అందుకనే డిప్లొమాటిక్ మిషన్స్ ఉంటాయి. అమెరికా రష్యా మధ్యలో కూడా డిప్లొమాటిక్ మిషన్స్ ఉంటాయి. కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటది. ఓకే అరే వార్ నడవడానికి, ప్రభుత్వాలు మాట్లాడడానికి మధ్యలో మీరు ఇక మాట్లాడొద్దు అంటే అది చైల్డిష్ గా మీరు ఉంటుంది. చైనాకి మీరు మద్దతు చైల్డిష్ గా పలుకుతున్నారు. ఉంటది. కిషోర్ గారు ఒక్క సెకండ్. నక్సలైట్లు కిషోర్ గారు ఒక్క సెకండ్. నక్సలైట్లు నేను ఏమంటానంటే- రాజ్యానికి విరుద్ధంగా ఆయుధాలు బట్టి యుద్ధం చేస్తామంటుంటేనేమో వాళ్ళతో చర్చలు జరపలేదు అని మాట్లాడతారు. మళ్ళీ చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిందంటే వాళ్ళతో ఎంబసీలే పెట్టొద్దు, అసలు ఎస్సీఓ లాంటి ఫోరమ్స్ వాళ్ళతో కూడా చర్చలు మనం ఎవరు- debate ఎవరు- లో కాదు, అంటే ఎవరన్నా ఏం సార్? చేసుకోవాలి సార్? ఎంబసీలు మీరు పెట్టొద్దు senior ఎలా journalist అంటారు? గారు. కిషోర్ గారు. కిషోర్ గారు. ఇలాంటి ఓకే, డిబేట్లల్లో బీజేపీ ప్రతినిధులు గొంతు దించుకొని ఎంత అరిచినా, ఓకే ట్రంప్ గారి స్టేట్మెంట్ వచ్చిన వెంటనే భారత ప్రభుత్వం చూపించాల్సిన చొరవ, ఒక ప్రయాక్టివ్ రోల్ తీసుకోలేదు. వాడు కూడా మనల్ని ఎందుకు డిక్టేట్ చేస్తున్నాడు, మనం అంతా చేతగాని తనంతో వ్యవహరిస్తున్నామా, వాళ్ళు ఎవరో కాదు మళ్ళీ హౌడీ మోడీ అని ఈయన గెలిపించమని దేశం అంతా తిరిగి మీరు ఏ రోజన్నా ఒక్కరోజు, నేను నిజంగా చెప్తున్నాను, ఏ రోజన్నా ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగానే ట్రంప్ని తప్పుపట్టారా సార్? కిషోర్ గారు, కిషోర్ గారు. DGMOలు అడిగిన దేనికి సమాధానం చెప్పకపోయినా మీరు అడిగిన దానికి నేను సమాధానం ఒకటే ఒక చెప్తాను. ప్రశ్న, ఎందుకంటే మా దగ్గర we have a fair అయితే కాంగ్రెస్ evidences వారిని కాబట్టి. సమాధానం చెప్పమనండి. మీకు ఒక్క ఒకటే మాట. ఒక ప్రశ్న, Right. ఏ చైనా. రోజన్నా గానీ ట్రంప్ ని ప్రశ్నించారా వీరు? మా 100% DGMO ప్రశ్నించారు ట్రంప్ని. మా త్రివిధ మీరు- దళాల మీరు అధిపతులు అంటూనే చెప్పారు. సంకలికి అది కాదు సార్, తిరుగుతుంటే ట్రంప్ మేము ని వీళ్ళే ప్రశ్నించాము. ప్రశ్నిస్తారు సార్, ఏ ప్రభుత్వం రోజన్నా ప్రశ్నించాలి కాంగ్రెస్ వారు కానీ. ట్రంప్ని లేదా, ప్రశ్నించారా? అది కూడా చెప్తాను. అడుగుతున్నాను. అది ఒక్క కూడా నిమిషం, చెప్తాను. కిషోర్ గారు, టైం అది కూడా చెప్తాను. Go ahead. అడగండి కాంగ్రెస్ ట్రంప్ వారిని. ట్రంప్ ఒక ట్రంప్ని పిచ్చోడ్లా ప్రశ్నించిన దాఖలా వ్యవహరిస్తుందని ఇదే ఉందా? డిబేట్ లో 100 సార్లు చెప్పిన అంటే రాహుల్ సార్, గాంధీ గారు కూడా బీజేపీతో ట్రంప్ ఉండాల్సిన అవసరం లేదు, రన్నింగ్ ప్రభుత్వంతో కామెంటరీ ఉండాల్సిన ఎందుకు? కిషోర్ గారు, కిషోర్ గారు, one దేశంతో second. ఉండండి. కిషోర్ మనీష్ గారు, తివారీ మీరు గారు అడిగిన దానికే చెప్పినట్టుగా, చెప్తున్నా కదా. at least దేశంతో నేనేమంటున్నా, ఉండండి సార్. ఒక 100 సార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు ట్రంప్ ఎవడు ప్రకటించడానికి పిచ్చోడ్లా ఉన్నాడు, మన దేశ ప్రధాని దీన్ని పట్టించుకోవాల్సిన ట్రంప్ అవసరం అబద్ధం లేదా? చెప్పిండు అని చెప్పి అనేక ఒక మాట సార్లు చెప్పారు. మేము మా దాన్ని త్రివిధ కౌంటర్ దళాల చేస్తాము. అధిపతులను మేము అది నమ్ముతాము అని వినడానికి చెప్పి వాళ్ళు ఒక మాట సిద్ధంగా చెప్పారు. కాదు సార్, లేకపోతే అది వేరే విషయము. కాదు కిషోర్ గారు, ట్రంప్ ట్రంప్కి ఎవడు అధికారం కిషోర్ ఇచ్చింది గారు, పాయింట్ ట్రంప్ అక్కడ. ట్రంప్ అబద్ధాలు Spineless చెప్పారు. మోడీ ఎవరు leadership మాట్లాడడానికి ఉంది. అన్నారు కిషోర్ గారు, ఇండియాను sorry, పాలిస్తున్నది వెన్నుముక్క లేని ప్రధాని కాబట్టి ఈ రోజు ఇట్లా దాపురించారు. అబద్ధాలు చెప్పారు. అదే వాళ్ళే ఇందిరా గాంధీ చెప్తారు, వాళ్ళు తెలియాలి. కిషోర్ గారు ఒక మాట, వాళ్ళకి ఇందిరా గాంధీ గారు ఉన్నప్పుడు దేశం నిక్సన్ వైపు లాంటి వాళ్ళను ఓపిక కానీ, ఎడంకాలతో దన్నొచ్చింది. ఇంట్రెస్ట్ అలాంటి లేదు. సాహసోపేతమైన ధీర వనిత ఈ దేశానికి ప్రధానిగా లేదు, ధీరుడు ఈ దేశానికి ప్రధానిగా లేడు. స్పైన్లెస్ లీడర్షిప్ ఉన్నది కాబట్టి ఈ గత్యంతర పరిస్థితులు వచ్చినాయి. ఒకటి రెండు, చైనా అంటున్నారు. నేను అంటున్నా, చైనా మేము 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక అడుగు లోపలికి రాలే. అదే చైనా ఇలా గ్రామాలను నిర్మిస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ లోపలికి వచ్చి గ్రామాలను నిర్మిస్తుంది. మీ పనికి మాలిన మీ చేతగాని విదేశీ విధానాల వల్ల ఈ దరిద్రం అంతా అని చెప్తున్నా, మీ అసమర్థ పాలన వల్ల అని చెప్తున్నా. కిషోర్ గారు, మీరు ఏ దేశస్తులు కిషోర్ గారు, మహేష్ గారు, మీరు ఏ దేశస్తులు అసలు? కాదు. మీరు భారత్ మొత్తం మీద మీరు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన దేశభక్తులం మేము, బ్రిటిష్ వారికి సద్దులు మోసిన దొంగలకు వారసులు మీరు. డిప్లొమసీ ఫెయిల్ అయింది. ఐఎమ్ గివింగ్ యూ ద డెఫినేషన్. ఈ దేశానికి నుంచి స్వతంత్రం తెచ్చిన దేశభక్తుల వారసులం మేము, మా పార్టీ కార్యకర్తలు. బ్రిటిష్ వారికి సద్దులు మోసిన దొంగలకు వారసులు మీరు. ఏం మాట్లాడుతున్నావు? నీ టేకదారి ఇచ్చిరా? ఏ దేశ ప్రజలు పౌరులు నిరూపించే టేకదారి నువ్వు తీసుకున్నావా, నీ పార్టీ తీసుకుందా? అసలు ఎవరో మీరంతా, ఎవరు మీరు? దేశానికి ఒక్క నిమిషం సార్, ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి. దేశానికి స్వతంత్ర పోరాటం జరుగుతుంటే బ్రిటిష్ వాళ్ళకి సహకరించి వాళ్ళకి సద్దులు మోసిన దొంగలు ఎవరే మీరు? ఎవరు మీరు? ఒక్కసారి హక్కుంది ఈ దేశంలో. ఒక్క నిమిషం సార్, ఈ దేశ నిర్మాణానికి ఐఐఎం కట్టినవా, ఐఐటి కట్టినవా, ఇస్రో కట్టినవా, భాగ్యనగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినవా? ఎవరు మీరు? ఎవరు మీరు అంటున్నా? బ్రిటిష్ వాడు వదిలిపోయిన ఏజెంట్స్ మీరు, బ్రిటిష్ వాడి తొత్తులు మీరు. స్వతంత్రోద్యమంలో అనేక మంది స్వతంత్రోద్యమకారులకు ఉరివేపించిన దొంగలు మీరు. ఎవరు మీరు? భగత్ సింగ్ గారికి, ఎవరు మీరు? చంద్రశేఖర్ ఆజాద్ గారికి నువ్వు మాట్లాడేది. మా ఉనికిని భగత్ సింగ్, ప్రశ్నిస్తావా? చంద్రశేఖర్ ఈ ఆజాద్ దేశానికి మీరు స్వతంత్రం గవర్నమెంట్ తెచ్చిన సైడ్ వాళ్ళం, వాదించిన స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళం, దేశ వాదించిన నిర్మాణానికి లాయర్ రక్తమాంసాలు వడ్డీ వాళ్ళం. మీరెవరు? మీరెవరు? రైట్, పాత్ర ఏంది? ఈ దేశ నిర్మాణంలో మీ పాత్ర ఏంది? బ్రిటిష్ ఏజెంట్లు మీరు, బ్రిటిష్ ఏజెంట్లు మీరు. పాత్ర ఏంది ఈ దేశ నిర్మాణంలో? స్వతంత్రం తెచ్చడంలో ఉందా? దేశం నిర్మించడంలో ఉందా? ఈ కట్టడాలు కట్టడంలో ఉందా? అభివృద్ధి పదంలో నడిపించడంలో ఉందా? నలముక్క పోళ్ళు మీరు వచ్చి మమ్మల్ని మీరెవరు ఈ దేశాన్ని అన్న టైప్ లో చెప్తారు. పుల్లారావు గారు, ఒక ఒకటే పాయింట్ ఒకటి. లాస్ట్ లో ఒక పాయింట్ పుల్లారావు గారు.
బ్రిటిష్ వాడు వేసే ఎంగిలి మెతుకులతోనే పెట్టిన మహేష్ పార్టీ గారు, ఇది. మహేష్ గారు, పుట్టిన ఒక్కసారి. పార్టీ మహేష్ గారు, RSS జనసంఘం పార్టీల గురించి బ్రిటిష్ చర్చ- ఎంగిలి మెతుకులు బిచ్చ నా వేస్తే చర్చ పట్టిన పార్టీల మీద పార్టీ కాదు, ఇది. పార్టీల మీద కాదు. పార్టీకి వారసులు మీరు. పార్టీల ఇలా మీద మీరు కాదు. మమ్మల్ని డిబేట్ అడుగుతారా? అవుతుంది. ఎవరు మీరు? మహేష్ గారు, ఎవరు మీరు? మహేష్ గారు ప్లీజ్. వాళ్ళు రే, భారతదేశం వాట్సాప్ ఓడిపోయింది. యూనివర్సిటీలో చదువుకునే మహేష్ గారు, సిలబసే పార్టీ అసలు అసలు చర్చ చేసుకున్నాం మేము మూర్ఖులు వీళ్ళంతా. అసలు వాస్తవాలు తెలుసుకోమంటున్నాను. నా పాయింట్ ఎటు ఈ రోజున యువత కోసం ఈ సార్, పాయింట్ చెప్పాల్సి ఓకే, వచ్చింది. రైట్, మీరు చెప్పారు. మీరు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు అని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. పుల్లారావు గారు, మీ పుల్లారావు- వాట్సాప్ యూనివర్సిటీలో ఒక శ్రీనివాస్ ఫ్లాగ్ పెట్టగానే మీరే మహేష్ గారు, RSS మీద మహేష్ గారు, 2002 వరకు జాతీయ చెప్పండి, జెండాను శ్రీనివాస్ ఎగరవేయని దేశ ద్రోహులు మీరు. మహేష్ గారు ఒక్క సెకండ్. వాళ్ళ వారసులు మీరు. పుల్లారావు గారు, మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, పుల్లారావు గారు. ఎల్లొచ్చి. పుల్లారావు గారు, ఒకటే ప్రశ్న సూటిగా. మీరు చెప్పారు ప్రధాని దీన్ని ట్రంప్ ప్రకటన ఖండించారని. సో ఈజ్ దట్ కానీ ఎనఫ్? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే ఎవరేమన్నా వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుకోవచ్చు, దట్ ఈస్ దే బిజినెస్. ట్రంప్కి జవాబు చెప్పినోడు ఫూల్, ఎవరు చెప్పకూడదు జవాబు. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ చెప్పాడా? అది కూర్చున్నప్పుడు ట్రంప్ అక్యూజేట్ చేశాను, తెల్లవాళ్ళందరినీ మర్డర్ చేస్తున్నామని ఫిలిం చూపెట్టాడు, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. పుతిన్ జవాబు చెప్తున్నాడా? నేను చెప్పకూడదు. ట్రంప్ విధానం అది. ఫారెన్ సర్వీస్కి తెలుసు, అందరికి తెలుసు. నరేంద్ర మోడీ కాదు సార్, నాకు అర్థం కాని విషయం. చెప్తానికి వీలు లేదు. మీరు మీకు ఫైనల్ గా ట్రంప్కి చెప్తున్నా, ఇప్పుడు అదే ఐతుల్లా ఖొమైనీ ట్రంప్కి- చెప్పాడు గట్టిగా, పుతిన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ట్రంప్కి జవాబు చెప్పి అతనితో మధ్యలింగికి దిగితే దేశానికి తీరం నష్టం. Exactly. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనితో మాట్లాడకూడదు. ఓకే, సో ఎవరు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రి, రేపు ఇంకో వ్యక్తి ఉన్నా మాట్లాడకూడదు. డిప్లొమసీ అనేది నిన్న మొన్న నేను లేకపోతే మహేష్ గారు స్టార్ట్ చేయలేదు. 100 సంవత్సరాలు అది ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ట్రంప్ నోట్లో, మిమ్మల్ని అడుగుతున్నా, ట్రంప్ నోట్లో నోరు పెట్టకూడదు. ఐ అగ్రి. నా పాయింట్ రెండో ప్రశ్న. యుద్ధం భారత్ అమెరికా ఆపుతున్న, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగుతున్న సంగతి ట్రంప్ కు ముందు ఎలా తెలిసింది? దానికి ఆన్సర్ చెప్పండి. తెలియదు. అరే, తెలియకుండా 4 గంటలు ట్వీట్ చేస్తాడు సార్. ట్రంప్ డిప్లొమసీ ఎలా ఉంటది? ట్రంప్ ఏం చెప్తాడు? కాదు సార్, భారత్ పాకిస్తాన్ మధ్య పాకిస్తాన్ చెప్తుంది సార్, ఈ DGM వాళ్ళు మాట్లాడుకుంటున్న సంగతి పాకిస్తాన్ చెప్తుంది. అంటే భారత్ ఆపేస్తున్న సంగతి పాకిస్తాన్ కూడా చేస్తుందా? ఒక్క నిమిషం సార్, పుల్లారావు గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారికి మరీ అర్థం కానట్లు చేస్తున్నారు. అయ్యో, నాకు అర్థం కాకేడుతున్నారు సార్. ఆగండి, పాకిస్తాన్ బాసులు 2 ఉన్నారు. ఇటు చైనా ఉంది, అటు అమెరికా ఉంది. దశాబ్దాల నుంచి వాళ్ళిద్దరు రిలేషన్స్ ఉన్నాయి. మనకి MOUలు ఉన్నాయి కాంగ్రెస్ వారికి, అది వేరే విషయం. చైనాతో చెప్పండి. వాళ్ళ బాసులు 2 ఉన్నారు, USA అండ్ చైనా, రైట్? మాకు MOUలు ఉండవంటే వాళ్ళని కాల్ చేసుకుని కొంచెం దేశం అంతా ప్రచారం ఆపించండి అయ్యా. చేసి మాకు హౌడీ total మోడీ, గా destroy అయిపోయి హౌడీ మోడీ అని అన్నాము ప్రచారం చెప్పి చేసి వచ్చిన మాకు MOUలు కాల్ ఉండవంటే. చేస్తే కూడా మీరు పాకిస్తాన్ వాళ్ళు మాకు డైరెక్ట్ గా కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళని ఎవరు ట్రస్ట్ చేయలేరు, వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు చూస్తాము అని అన్నారు. మనం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని తర్వాత పాకిస్తాన్ ఎవడికి చెప్పుకున్నాడు, వాడెవడికి చెప్పుకునే సంగతి పక్కన ఎవడెవడు పెట్టండి వచ్చి సార్. ఏం మీరు ఎందుకు మాట్లాడాడు, 5 దానికి గంటలు మనమా ఆలస్యంగా బాధ్యులము, ప్రకటించారు? దానికి మనమా బాధ్యులము, దానికి ఒక పద్ధతి ఉంటది. ఇండియాను బెదిరించిన మీరు నిజంగానే credibility కూడా important, sir. బెదిరించి ఒప్పించిన ట్రంప్ గారు, ఇక్కడ మీకు దేశ సార్వభౌమత్వం, కిషోర్ గారు, ఇక్కడ దేశ సార్వభౌమత్వం, భారత్ ఆత్మనిర్భరత, ఈ పదాలు దేశభక్తి, ఒక్క విషయం చెప్తాను. పహల్గాం గురించి మనోడు భరోసా అంటున్నాడు. మీకు ఒక్క విషయం తెలుసా? టెర్రరిస్టులు వచ్చి మతాన్ని చూసి చంపినప్పుడు వాళ్ళు భారతీయులు మతాన్ని చూచుండొచ్చు, వాడు తలకు చంపినప్పుడు మన భారతీయ ప్రభువులు కదా వాళ్ళు, వాళ్ళకి విశ్వాసం ఇవ్వాలా వద్దా? రాహుల్ గాంధీ గారు పోయిండు, తిరిగిండు, ప్రభుత్వంతో మాట్లాడిండు, ప్రధానిగా ఆయన బాధ్యత కదా, కనీస బాధ్యత కదా ప్రధానిగా. ఎందుకంటే మోడీ ఉట్టిగా వాళ్ళని చూసి, ఇప్పుడు ఈ చెప్పాను కదా 26/11 ఏదో ఆయనని సస్పెండ్ చేశాము, ఈయనని రిటైర్ చేశాము, నువ్వు అది కూడా చేయలే కదా, వాళ్ళని తీసుకొచ్చి ఉరి తీసినాము, వాళ్ళని కాల్చి చంపినాము, దోషిగా చూపించినాము. అది కాదు కావాల్సింది. నువ్వు మా వాళ్ళని చంపితే మీరు పూర్తిగా బత్తయిగా మారితే మేమేం చేస్తాం? టెర్రరిస్టులకి పాకిస్తాన్ కి కూడా కాషాయ కళ్ళద్దాలు తీసి వాస్తవాలు చూడండి, ప్రపంచం మన గురించి ఏమనుకుంటుందో అర్థమైతుంది ముఖ్యము కాదు. కిషోర్ గారు, మీకు మీరు జబ్బలు చేసుకోవడం కాదు, నిజంగా కిషోర్ గారు ఇందాక పుల్లారావు గారు కూడా చెప్పారు, భారత ప్రధాని మాట్లాడకూడదు, ఇది స్టాండా?
ఆగండి ఒక్క నిమిషం. యుద్ధనీతి ఎవరికైనా అర్థమైతే అర్థం చేసుకోవాలని ఉంటే గల్ఫ్ వార్ 1 వర్సెస్ గల్ఫ్ వార్ 2 చదవండి సార్ ఒక్కసారి. బుష్ సీనియర్ వర్సెస్ బుష్ జూనియర్ ఏం చేశారో చదవండి. ఎవరు మోస్ట్ సక్సెస్ఫుల్ మిలిటరీ స్ట్రాటజిస్టో మీకు వాడు ఎవడో ఏదైతే సీనియర్ నీ- వచ్చాడు. అరే నీ దేశ అంతర్గత వ్యవహారంలో ఒకడు జోక్యం చేసుకుంటుండు సమాధానం చెప్పు స్వామి అంటే గల్ఫ్ వార్ 1, గల్ఫ్ వార్ 2 ఎన్ని పనికి వాళ్ళ ముచ్చట్లు ఎందుకు? మొత్తంగా ప్రజలకు అవసరం కిషోర్ గారు, ఏమన్నా? కిషోర్ గారు ఆఖరిగా my last question కిషోర్ గారు. లాక్డౌన్ అయిపోయింది ఇరాక్ లోను ఆఫ్ఘనిస్తాన్ యా, పుల్లారావు గారు, పుల్లారావు గారు last sentence. చూసాము. ఏం మాట్లాడుతున్నారు ఒక్క సార్? సెకండ్ కిషోర్ గారు. ఇగో మేమే సార్, సార్, ఒక్క పుల్లారావు గారు సారీ ఒక్క ఒక్క సెకండ్ టైం అండి, ఒక్క అయిపోతుంది, సెకండ్ ఒక్కసారి. పుల్లారావు గారు. నేనేమంటున్నా ఒక్క మాట యుద్ధాల గురించి శ్రీనివాస్ తెలవనోనికి చెప్పినట్టు చెప్తున్నాడు. Right, okay, okay. పాకిస్తాన్ 2 ముక్కలు చేసినాం మేము. Okay, right, sir, right. యుద్ధం ఏం చేసి ముక్కలు చేసి పాకిస్తాన్ చేశారు? 2 ఏం ముక్కలు ముక్కలు చేసినాము. చేశారు? ఈరోజు చేతగాని పాలన, పాకిస్తాన్ తోటి పనికిమాలిన యా, పాలన పుల్లారావు వల్ల ఈ గారు, గతి వచ్చిందంటే పుల్లారావు గారు last వాడికి sentence. ఉండేవి మన దగ్గర నుంచి కిషోర్ గారు, ఒక్క సెకండ్. మందిని ఇచ్చేసి 54 మంది మన ప్రిజనర్స్ అదే యుద్ధ నీతి ఇందాక నువ్వు చెప్పిన యుద్ధ నీతి తోటి ఉంది కదా. యుద్ధ వార్ ప్రిజనర్స్ ని సరెండర్ చేయడం అనేది యుద్ధ నీతిలో అది కాదు సార్. భాగమనే. ఇది తెలియకపోతే ఎట్లా? మీరు ఇప్పటిదాకా ప్రీచ్ ఆల్ ద వార్ రూల్స్, వార్ డిగ్నిటీ కదా, అదే మేము చేసినాము. రైట్, ఒకసారి పుల్లారావు గారు. వాడికి 2 ఫ్రెండ్స్ ఉంటుంటే వాడు ధైర్యం చేయలేని పరిస్థితి ఉండేది. అరే ఆయన సార్, మధ్యలో మీ మీద ఆయన ఏమంటాడు? మీ మీద ఏం చెప్పలేదు ఆహా, సార్. సార్, మన కాదు biggest కదా, ఆయన spot ఏమంటాడు? లో తీసేవాళ్ళు ఏం కాదు, చేశారు? కాదు, ఏం మీకు చేశారు? అర్థమైంది కదా ఆయన Okay, ఏమంటాడు? right. మీరు 2 ముక్కలు చేశారు పాకిస్తాన్ బరాబరే, మాకు చేతగాలే, కానీ మీరు 92,000 మందిని అసలు యుద్ధాలు దేశాన్నే పెట్టారు. 3 ముక్కలు అది చేసింది యుద్ధ మీరే నీతిలో కదయ్యా. భాగము. అవసరం. దేశాన్ని 2 మీరు ముక్కలు ప్రపంచ చేసింది యుద్ధాల మీరే గురించి కదా. రెఫరెన్సెస్ మొత్తంగా చదువుకోలేదు. పార్లమెంట్ కాదని సెషన్స్ ఎలా చెప్పండి. జరగబోతున్నాయో ఇండియా ఇవాళ- అసలు ఇవాళ మన చర్చే ఉదాహరణ. ఆ ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే భారీగా ఉండబోతున్నాయి. అయితే ఎంత మేరకు ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం రాబోతుంది, ప్రభుత్వం ప్రజలకి సరైన వివరణ ఇచ్చే అవకాశం ఉందా, ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ఓట్ల జాబితాలకు సంబంధించి కొన్ని లక్షల ఓట్లు సుప్రీంకోర్టు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఏం జరుగుతున్న దాని మీద ఒక ఉత్కంఠ ఉంది. పార్లమెంట్ ఏ మేరకు ఈ అంశాలంటి మీద చర్చిస్తుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, అలాగే కిషోర్ పూరెడ్డి గారికి, మహేష్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.